సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి శక్తి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు 70% అనారోగ్య సమస్యలు తగ్గుతాయని సైంటిఫికల్‌గా ప్రూవ్ అయ్యాయి. కానీ మనం ఒక 10-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడానికి సమయం కుదరట్లేదు. బట్ అనారోగ్య పరిస్థితులు ఎదురైన తర్వాత హాస్పిటల్‌కెళ్ళి క్యూలో నుంచోవడానికి, రిసెప్షన్ ముందు టోకెన్‌లు తీసుకొని డాక్టర్ గారు పిలిచే వరకు కూడా నుంచోవడానికి ఆ సమయం అయితే దొరుకుతుంది కానీ 15-20 నిమిషాలు ప్రకృతి వైద్యమైనటువంటి సూర్యభగవానుడి ముందు కూర్చోవడానికి ఎవరు కూడా ప్రయత్నించటం లేదు. ఎవరైనా సరే ఒక సోలార్ ప్యానెల్ మీద గుడ్డ కప్పి అది ఎలక్ట్రిసిటీగా డీసీగా కన్వర్ట్ అవుద్దేమో చూడండి. అంటే ఒక సూర్యశక్తి ఎలక్ట్రికల్ శక్తిగా మారగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతిలో ఉన్నప్పుడు, అదే శక్తి మీ శరీరంలో, మీ శరీరం పైన పడినప్పుడు ఎన్ని బయోలాజికల్ రియాక్షన్స్ జరుగుతాయో ఒక్కసారి అర్థం చేసుకోండి.